హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 5 అయింది, సౌజన్య వచ్చేసింది ఫటాఫట్ న్యూస్తో. ఏంటి ఇవాళ చాలా మందికి హాలిడే ఉంటుంది కదా. హాలిడే ఉండని వాళ్ళు, ఆఫీస్లో బిజీగా ఉన్న వాళ్ళు చాయ్ కాఫీ తాగేస్తారా? ఐ హ్యాడ్ మై కప్ ఆఫ్ చాయ్. ఓకే, ఇంకెక్కువ మాట్లాడకుండా మీకు వార్తలు చెప్పేస్తాను. వైఎస్ వివేక నిన్న హత్య గావించబడ్డ వైఎస్ వివేక అంత్యక్రియలు ముగిశాయండి పులివెందులలో. బట్ రాజకీయ దుమారం అయితే కొనసాగుతూనే ఉంది. అఫ్ కోర్స్ ఉన్న పొలిటికల్ కండిషన్స్లో, అక్కడున్న ఎలక్షన్ సినేరియాలో అది ఎలాగ కొనసాగుతూనే ఉంటుంది. వైఎస్ వివేక ఇంటిని సిట్ ఇవాళ పరిశీలించింది. మనకు తెలుసు కదా, అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరఫున. ఇవాళ వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో మాట్లాడి కీలక ఆధారాలు లభించాయి, ఏ విషయం ఏంటి డీటెయిల్స్ అనేవి మేము సండే చెప్తామని చెప్పి అమిత్ గార్గ్ అన్నారు. సో లెట్స్ వెయిట్ ఫర్ టుమారో ఏం చెప్తారు, ఎలాంటి కీలక ఆధారాలు లభించాయనే దానికి సంబంధించి. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ గవర్నర్ని కలిశారండి. ఇందాక కొద్దిసేపటి క్రితం కలిశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించిన డీటెయిల్స్, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వీటన్నిటి మీద కూడా ఆయనకి వివరించారు. దీంతో పాటు పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, సిబిఐతోనే ఎంక్వైరీ చేయించాలి, సిబిఐ విచారణకు ఆదేశించమని చెప్పి గవర్నర్కి ఆయన విజ్ఞప్తి చేశారు. అండ్ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆరా తీసింది. ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి ఏం జరిగింది అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. బికాజ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, కొంచెం సెన్సిటివ్ సిచ్యుయేషన్ కాబట్టి పరిస్థితులు ఏంటో చెప్పాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదిని అడిగింది. సో ఒక రిపోర్ట్ ద్వివేది సమర్పించాలి దీనికి సంబంధించి. అండ్ ఇవిలా ఉంటే చేరికలు యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరుకు సంబంధించిన కీలక నేత, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. నెల్లూరు ఎంపీగా ఆయన పోటీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పార్టీ ఆస్క్డ్ మీ నెల్లూరు ఎంపీగా పోటీ చేయమని. సో పోటీ చేస్తాను అన్నారు. ఎందుకు పార్టీ వదిలేశారనే దానికి సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి, ఆదివారం చెప్తాను అన్నారు. సో రేపు ఆదివారం అయినా సరే చాలా యాక్టివిటీ ఉండేలా ఉంది. అండ్ ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి మాజీ ఎమ్మెల్యే వంగా గీత, మీకు గుర్తుంటే ఫస్ట్ పీఆర్పీ తరఫున ఆమె కంటెస్ట్ చేశారు. వంగా గీత కూడా ఇవాళ వైసీపీలో జాయిన్ అయ్యారు. అండ్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారండి. నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు పట్టుకుని ఎక్కడికక్కడ గాంధీ విగ్రహాల దగ్గర ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలిపారు. అండ్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్లో ఇవాళ చాలా ఉద్రిక్త పరిస్థితులు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిక్కారెడ్డి ప్రచారం చేసుకుంటుంటే సడన్ గా వైసీపీ వర్గం వాళ్ళు అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడ గన్మెన్ గాల్లో కాల్పులు జరపడంతో ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ తిక్కారెడ్డికి ఏఎస్ఐకి గాయాలయ్యాయి. అంటే అక్కడే ఉన్న గుంపులో ఎవరో నాటు తుపాకులు వాడారు అని చెప్పి కూడా రకరకాల వార్తలు. బట్ ఉద్రిక్త పరిస్థితులు అయితే కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్లో నెలకొని ఉన్నాయి. అండ్ మహాకూటమి అనేది ఒక నినాదం మాత్రమే, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మహాకూటమి అనేదే లేదు. అసలు వ్యవహారికంగా అంటే అసలు అది ఎగ్జిస్టెన్స్ లోనే లేదు అని చెప్పి బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. మరి మహాకూటమి ప్రయత్నాలు అవన్నీ కూడా అఫ్ కోర్స్ అలా చూస్తుంటే కొంచెం మురళీధర్ రావు అన్న మాటల్లో నిజం ఉన్నట్లే కనిపిస్తుంది. బికాజ్ ఒక అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది మహాకూటమి పరిస్థితి. అండ్ చేరికలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి, కేంద్ర స్థాయిలో కూడా పెద్దగానే ఉంటున్నాయి. జాతీయ స్థాయిలో జనరల్ సెక్రటరీ ఆఫ్ జేడీఎస్ డానిష్ అలీ, ఈ పేరు చాలా పరిచితమే రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి. మొన్న జేడీఎస్ కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలో కూడా కీలక రోల్ ప్లే చేశారు. 28 సీట్లకు గాను 20 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తుంది, 8 చోట్ల జేడీఎస్ పోటీ చేస్తుంది అనే విషయం కూడా చెప్పింది డానిష్ అలీయే. అలాంటి కీలక నేత అయిన డానిష్ అలీ ఇవాళ బీఎస్పీలో జాయిన్ అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ యూపీ నుంచి ఆయన పార్లమెంట్ కి పోటీ చేయొచ్చు బీఎస్పీ తరఫున అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అలాగే యూపీలోని ప్రయాగ్రాజ్ ఎంపీ, ప్రయాగ్రాజ్ అంటే ఇదివరకు అలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా, ఆయన ఎస్పీలో జాయిన్ అయ్యారు, అఖిలేష్ యాదవ్ పార్టీలో జాయిన్ అయ్యారు. బాండా నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఫస్ట్ లిస్టింగ్ వస్తుంది అనగా కొన్ని గంటల ముందు ఈ హ్యాపెనింగ్ జరిగిందనమాట. ఇక 2024లో ఎన్నికలు ఉండవట. ఇదేంటి సడన్ గా సౌజన్య ఇలా అంటుందని? సౌజన్య మాట కాదండి, ఇది బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అంటున్నమాట. ఇంకా అసలు మోదీ ప్రభంజనం 2014లో స్టార్ట్ అయింది, 2019లో అది పీక్స్ కి చేరింది. ఇక ముందు ముందు సునామీయే. 2024లో ఇంకా అసలు ఎన్నికలు అనేవే ఉండవని చెప్పి సాక్షి మహారాజ్ అన్నారు. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మళ్ళీ ఉగ్రవాదుల దుశ్చర్య అండి. ఉగ్రవాదులు ఎన్ని రకాలుగా ఎన్ని జరుగుతున్నా సరే వీళ్ళకి మాత్రం బుద్ధి రావట్లేదు. షోపియాన్ జిల్లాలో ఒక పోలీస్ ఆఫీసర్, వెహిల్ గ్రామానికి చెందిన లేడీ పోలీస్ ఆఫీసర్, ఆమె ఖుష్బూ జాన్, స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఇంటి బయట దారుణంగా కాల్చి చంపేశారు, తీవ్రంగా కాల్చేశారు. ఆమెని హాస్పిటల్కి తరలించేసరికి ఆమె తుదిశ్వాస విడిచారు. వెరీ వెరీ రిడిక్యులస్ బిహేవియర్ అండి. అండ్ భువనగిరి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ వచ్చింది కదా 8 మంది అభ్యర్థులతో, చాలా మంది పేపర్స్ లో చూసుంటారు. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. సో కొంతమందిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బలమైన అభ్యర్థుల్ని పార్లమెంట్కి పోటీ చేయించాలని చూస్తోంది కాంగ్రెస్. సెకండ్ లిస్ట్ లో
మోస్ట్ ప్రాబబ్లీ కోమటిరెడ్డి పేరుండే అవకాశం ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది, ఇది చూడలేక నేను పోటీ చేస్తున్నాను, అంతేగాని ఏదో పదవుల కోసం కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అండ్ ఇవాళ తిరుపతిలో ప్రచార శంఖారావం పూరించారు చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతిలో ఆయన మాట్లాడారు. ఎప్పట్లానే మమ్మల్ని ఆశీర్వదించండి, మీకు మంచి చేయడం నా బాధ్యత, మీ భవిష్యత్తు నా బాధ్యత, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పన్నారు. అండ్ బీజేపీ, టీఆర్ఎస్ అండ్ వైఎస్ జగన్ వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి కూడా ఆంధ్రాలో ఫ్యాన్, హైదరాబాద్ లో స్విచ్, ఢిల్లీలో కరెంట్ ఉంది అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఈ నెక్సెస్ మనకు అవసరమా అని చెప్పి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అండ్ రేపు బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోందండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరగబోతున్న చోట్ల సుమారుగా 91 పేర్లు రేపు బీజేపీ తన ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈసారి మోస్ట్లీ సిట్టింగ్ ఎంపీస్ కే మళ్ళీ అవకాశం ఇస్తుంది బీజేపీ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. లెట్స్ వెయిట్ ఫర్ ద లిస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చైనా విషయంలో కొంచెం సంయమనంతోనే ఉండాలి అని చెప్పి భారత్ అనుకుంటోంది. ఈ మసూద్ అజర్ విషయంలో చైనా మోకాలు అడ్డిన తర్వాత వరుసగా 4వ సారి కూడా చైనా మోకాలు అడ్డిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మనం చైనా గూడ్స్ ని బహిష్కరించాలి, చైనాతో ఇంక మనకి తెగదెంపులు చేసుకోవాలని చెప్పి విపరీతమైన ప్రచారం, అప్రోర్ బాగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇంకా భారత్ వేచి చూసే ధోరణితోనే ఉండాలని చెప్పి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంచెం సంయమనంగా ఉండవు, ఎందుకంటే ఇంకొక 6 months లో మళ్ళీ ఈ రిజల్యూషన్ ని టేకప్ చేస్తుంది యునైటెడ్ నేషన్స్. సో ఈ లోపల మేబీ ఏమైనా జరుగుతుందేమో, ఒక మంచి అండర్స్టాండింగ్కి ఏమైనా రాగలుగుతామేమో, ప్రయత్నం చేద్దామనే బీజేపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. సో లెట్స్ వెయిట్ అండి. ఇవి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. ఇవాళ టీ టైమ్ టాక్ ఉండదు, నైట్ న్యూస్ రివైండ్ లో కలుసుకుందాం. నైట్ న్యూస్ రివైండ్ లో ఏంటి ఇవాళ మీరు నేను కదా, ఏంటి 2019కి నెరేటివ్ ఏంటి, ప్రధానంగా ఏ విషయం మీద 2019 ఎన్నికలు జరగబోతున్నాయి, ప్రధాన ప్రచారాస్త్రం ఏం కాబోతోంది, ఇలాంటి బోల్డ్ అండ్ ఇష్యూస్ మీద మాట్లాడుకుందాం. క్యాచ్ న్యూస్ రివైండ్. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.